ఇక రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోడు రైతులకు పట్టా భూములు లాక్కోవడానికి ఖండించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి మండలం దిందలో అటవీ అధికారులు పోడు భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు. తమ భూములు తిరిగివ్వాలని ప్రజాభవన్ ముట్టడికి పోడు రైతులు పాదయాత్ర చేపట్టారు. మెదక్ జిల్లా ములుగు వద్ద పోడు రైతులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ దమన నీతిని ఎండగట్టారు. రేవంత్ రెడ్డి గారు మీరు ల్యాండ్ గ్రాబర్ కొంచెమన్నా హృదయం ఉండాలిగా మీకు. కొండా సురేఖ ఒక్కరోజు వచ్చిందా? మీ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ ఒక్కసారి వచ్చిండా? మీ చీఫ్ సెక్రటరీ కానీ మీ డీజీపీ కానీ మీ బీసీసీఎఫ్ కానీ ఎవరైనా వచ్చిండ్రా అక్కడికి? లేకపోతే మీ మంత్రులు ఎవరైనా వచ్చిండ్రా? మీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రా అక్కడికి? ఒక్కరు కూడా రాలేదు. మొత్తం ఫారెస్ట్ వాళ్ళందరూ దీంతో ఒక పెద్ద క్యాంపుగా పెట్టుకున్నారు. వీళ్ళ ఇళ్ళని కూడా ఆక్యుపై చేసిండ్రు. అక్కడ పెద్ద పెద్ద మంచాలు కట్టుకున్నారు. యూనిఫామ్లో వచ్చిండ్రు. ఇట్లా ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతామంటున్నారు. కొంతమందిని యువకులను జైలు కూడా పంపించారు. ఎందుకయ్యా మీకు అంత కసి రేవంత్ రెడ్డి? లగచెర్లలో అట్లనే చేస్తుంది, గిందాలు ఇట్లనే చేస్తుంది, ఇంకెన్నో గ్రామాలు అట్లనే చేస్తుంది. ఇలా 4th సిటీ పేరు మీద కుందారము అజ్లాపూర్ గ్రామ భూములను కబ్జా చేస్తుంది. కంచా గచ్చిపోయిన అట్లే చేస్తున్నాం. ఫారెస్ట్ అధికారులారా మీకు నిజంగా దమ్ముంటే కంచా గచ్చిపోలిలో ఎందుకు మీరు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేదు? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ యాక్ట్ కింద ఎందుకు కేసు పెట్టలేదు రేవంత్ రెడ్డి మీద? వీళ్ళ మీద ఎందుకు పెడతారు? తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నంత కాలం వీళ్ళకి ఎవరికి కూడా అన్యాయం జరగలేదు. వీళ్ళందరూ అదే చెప్తున్నారు. వీళ్ళు క్షేమంగా వాళ్ళ భూములు వాళ్ళు సాగు చేసుకున్నారు, వాళ్ళ పొట్ట వాళ్ళు నింపుకున్నారు. ఒకరిని దోపిడీ చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. ఇలా ఎంత ఘోరం! కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే వీళ్ళ నోటికాడ పూడు తీసేసారు. వీళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎక్కడ వంటున్నారో తెలియదు, ఏ బస్ స్టాండ్లో తింటున్నారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు. జనాలు బిచ్చం వేస్తా బిచ్చం కూడా తిని అలా బతుకుతూ ఉన్నారు. వీళ్ళు అవసరమే ఉందండి వీళ్ళకు?